ఇక్కడ సేల్స్ డేటా ఉంది కదా! డేట్ వైస్‌గా. ఈ డేట్ వైస్ ఉన్న సేల్స్ డేటాకు మనము కలర్ స్కేల్స్ అప్లై చేద్దాం. ఏంటి కలర్ స్కేల్స్ అంటే, ఇది కూడా ఒక డేటా విజువలైజేషన్ టూల్. డేటాను మనం అనలైజ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేస్తాను. బీ2 సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో అంత డేటా సెలెక్ట్ అయింది ఆ కాలంలో. ఇప్పుడు ఏం చేస్తాను, కంట్రోల్ ప్లస్ క్యూ నొక్కుతాను. ఇక్కడ క్విక్ ఎనాలిసిస్ డైలాగ్ బాక్స్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ కలర్ స్కేల్, దీన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కలర్ ఎట్లా పైన గ్రీన్ ఉన్నది, కిందికి వచ్చేసరికి రెడ్ అయింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఆ రెడ్ అనేది అంటే తక్కువ అని మనం కోడ్ పెట్టుకున్నట్టయితే, గ్రీన్ అనేది అయితే ఓకే గుడ్ అన్నట్టు పెట్టుకున్నట్టయితే, పైనుంచి గ్రీన్ కలర్ తగ్గుకుంటూ వస్తున్నది. ఇది ఏ రకంగా డేటా అనాలిసిస్కి ఉపయోగపడుతుంది, ఎక్కడైతే కలర్ చేంజ్ అయిపోయిందో ఫస్ట్ థింగ్ తగ్గుకుంటూ వస్తుంది, దానికి కారణం ఏంటి అని బిజినెస్ ఓనరు అనలైజ్ చేయాలి. తర్వాత ఎక్కడైతే చేంజ్ అయిందో అది ఏ నెల ఎందుకయింది, అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అట్లానే పూర్తిగా రెడ్ అయ్యేటప్పటికి ఏ ప్రాబ్లమ్స్ లేని అనాలిసిస్ చేసి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి ఈ కలర్ స్కేల్స్ అనేటువంటి డేటా విజువలైజేషన్ టూల్ చాలా పనికొస్తుంది. కంట్రోల్ క్యూ సెకండ్ ఆప్షన్.